దేశమంతా కూడా నివ్వెరపోతున్నది. ఈ రోజు ఏదైతే డాక్టర్ పేరిట లీడ్ పేరిట ఏదైతే అకృత్యాలు పాల్పడుతున్నారో మరి అందరికీ కూడా తెలుసు. పార్లమెంట్ సెషన్ స్టార్ట్ అయిన సందర్భంలో మరి అదంతా కూడా చాలా వ్యూహాత్మకంగా రక్షణ సంబంధించినటువంటి అనేక మంది పార్లమెంట్ సభ్యులు ఉండేటువంటి ప్రాంగణం. కనీసం అక్కడ భద్రతా ప్రమాణాలు పాటించకుండా స్థలాల మీద పోలీసుల మీద ఏ విధంగా దాడులు చేశారో చూస్తున్నాం. అక్కడ ఉన్న పత్రికల మీద, ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా మీద మహిళలను చూడకుండా ఏ విధంగా దాడులు చేస్తున్నారో చూసాం. నిజంగా విద్యార్థులైతే నిజంగా ఆ విధమైన దాడులు చేస్తారా? ఈ దేశం పట్ల ప్రేమ గాని, ఈ దేశం పట్ల గౌరవం గాని, ప్రజాస్వామ్యం రాజ్యాంగం పట్ల ఏమాత్రమైన వాళ్ళ గౌరవం ఉంటే ఇటువంటి కార్యక్రమాలు చేయరు. కాబట్టి మేము ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మరి నిన్న ఉన్నటువంటి ముఖ్యమంత్రులు మరి రోడ్డు ఎక్కి ఏదైతే చేస్తున్నారో మరి చాలా దుర్మార్గం. ఈ రోజు పార్లమెంట్ లో చర్చలు చేసే దమ్ము ధైర్యం లేక మీరు రోడ్లు ఎక్కి ఈ రోజు అనైతికంగా మాట్లాడుతున్నారు. దేశ భద్రతకి ఈ రోజు ముక్కుపాటిన విధంగా చైనా తొత్తులు, బంగ్లాదేశ్ తొత్తులు, పాకిస్తాన్ తొత్తులతో ఈ రోజు ఏ విధంగా మరి అక్కడ ఉన్నటువంటి నిరసన కార్యక్రమాలు చేస్తూ చూస్తున్నాం. అక్కడ శ్రీరాముని కించపరుస్తారు. నీటికి సంబంధించినటువంటి ఉద్యమం చేస్తే దాని గురించి మాట్లాడితే ఎవరు కూడా అభ్యంతరం లేదు. కానీ అసందర్భంగా మరి సంబంధం లేని విషయంలో శ్రీరాముని దూషించే ఒక సాంప్రదాయం చూసాం. అక్కడ భారత్ను దూషించే సాంప్రదాయం, యొక్క సైనికులు భద్రతా దళాలను దూషించే సాంప్రదాయం, మరి రాజ్యాంగాన్ని అవమానం చేస్తుంది. అంటే ఈ రోజు ఏ విధంగా మరి యొక్క భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చెప్పి విదేశీ శక్తులతో కుమ్మక్కై ఏ విధంగా ఈ యొక్క మరి నరేంద్ర మోడీ గారిని ప్రజలలో ఎదుర్కొనే దమ్ము లేక, ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచే దమ్ము లేక ఈ రోజు ఏదైతే ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయో దొంగదారిన ఈ రోజు మొత్తం కూడా ఫారెన్ ఫండ్స్ ద్వారా ఈ రోజు అశాంతి నెలకొల్పి భారతదేశంలో విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలు చేస్తుంది. కాబట్టి ఇటువంటి ప్రయత్నాలు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నంత వరకు ఇలాంటి ప్రయత్నాలు సాగని సందర్భం హెచ్చరిస్తూ ఇప్పటికైనా మరి ఈ రోజు మరి ఏదైతే రాహుల్ గాంధీ ఉన్నారో మరి ఈ రోజు గౌరవంగా మరి ప్రజాస్వామ్యబద్ధంగా మరి విలువలకి, రాజ్యాంగానికి కట్టుబడి ఎక్కి ఈ రోజు రోడ్డు ఎక్కి ఏ విధంగా ప్రధానమంత్రి యొక్క భద్రతకి ముప్పు వాటిన విధంగా చేశాడో వెంటనే మీరు క్షమాపణ చెప్పాలి. ప్రధానమంత్రికే కాదు ఈ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. 140 కోట్ల మంది రాహుల్ గాంధీ చెప్పాలి, నువ్వు నీ యొక్క అపరిపక్వత రాజకీయాల వల్ల ఈ దేశం అంతా కూడా ఆగమవుతుందని 140 కోట్ల మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. నువ్వు ఏ మాత్రం కూడా ప్రతిపక్ష నాయకుడిగా ఒక్క రోజు ఉండే అర్హత కూడా నీకు లేదని సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. కాబట్టి ఇకనైనా నీ యొక్క అపరిపక్వత రాజకీయాలు మానుకొని దేశభద్రత దృష్ట్యా ఒక ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సందర్భంగా రాహుల్ గాంధీ గుర్తు చేస్తూ రాబో రోజులు ఇదే విధంగా మీ వైఖరి ఉంటే ఆ ప్రతిపక్ష హోదా కూడా మీకు ప్రజలు ఇవ్వాలని సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి, నరేంద్ర మోడీ నాయకత్వం, నరేంద్ర మోడీ నాయకత్వం.